గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికుల కుటుంబాలు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తుందని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనరసయ్య అన్నారు. వేతనాలు రాకపోవడంతో అప్పులు ఇచ్చేవారు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఐఓసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన ధర్నాకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనరసయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికుల 2 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని జీవో నెంబర్ 51ని సవరిస్తూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి సబ్బులు, నూనెలు, చెప్పులు, దుస్తులు, ఇతర పనిముట్లు ఇవ్వడం లేదని అన్నారు. ధర్నాలో పలు గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇతర వస్తువులు గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు